ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభు నాన్న మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున కూడా మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం, కార్యారంభం కంటే కార్యాంతము మేలు. కాబట్టి అంతము మేలు అనేటువంటి విషయాల గురించి మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండము 24వ అధ్యాయము 12 నుండి 18 వరకు ఉన్నటువంటి ఈ వచనాలను క్లుప్తంగా మనము ధ్యానిస్తాం. 12వ వచనం, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదని. గమనించండి, పై భాగాన్ని మనం తలంచినాము. ఇప్పుడు 12వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలు నీకు ఇస్తా. మోషేకు దేవుడు చెప్తున్న మాట, నీవు వచ్చి కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి ఉండు. నీవు కొండ ఎక్కి నా యొద్దకు రా. ఎందుకు రావాలా? ఎందుకు? నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రం రాతి పలకలు నీకు ఇస్తాను. నువ్వు వారికి బోధించాలంటే, దేవుని బిడ్డలారా గమనించండి, ఒక వ్యక్తి బోధించాలంటే ఏ విధంగా బోధించాలి? అందుకనే చాలా మంది బైబిల్ ప్రకారంగా బోధకులు కాకుండుడి అని ఉంది బైబిల్లో. ఈ రోజులు అనేకులకు బోధ 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 పిచ్చి ఎక్కువైపోయింది. బోధ పిచ్చి, బోధలు చేయాలి, పుల్పిట్ ఎక్కాలి, మనుషులకు కనబడాలని. కాబట్టి అందుకనే ఉన్నాడు, బోధకులమైనటువంటి మనము మరి కఠినమైనటువంటి శిక్ష తీర్పుని, ఎందుకంటే సరైన విధంగా బోధించకుంటే రేపు మన బోధన బట్టే రక్షించుకుంటాము, మన బోధన బట్టే నష్టపోతాము, మన బోధన బట్టే రేపు తీర్పు ఉంటుంది. మన యొక్క ఏ మాట మాట్లాడుతున్నామో దాన్ని బట్టి. అందుకనే ఏమంటాడు, నీ వచ్చి నా యొద్ద కొండ యొద్ద నా యొద్ద ఉండు. 12వ వచనం, కాబట్టి నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండు. ఏడుండాలి? ప్రభు దగ్గర ఉండాలి. నీవు వారికి బోధించినట్లు నేను నీవు రాసిన నీవు వారికి బోధించాలంటే నేను ఇస్తా నీకు. అందుకనే దేవుని వాక్యం చెప్పేటువంటి దేవుని దాసులు కానీ పరిచారకులు కానీ బోధించేవారు ఎవరైనా కూడా ముందు దేవుని దగ్గర ఉండాలా, దేవునితో కూడా ఉండాలా. దేవుడు ఏది చెప్తున్నాడో తన ప్రజలకు బోధించమని అది బోధ తీసుకొని విని ఆయన చెప్పినట్లుగా వారు బోధించాలి. ఇది బోధకులకు ఉన్నటువంటి యొక్క విషయం. కాబట్టి దేవుని బిడ్డలారా, నా యొద్ద ఉండుము అన్నాడు. ఉండుమనంటే ఇప్పుడు ఏం చేసినాడు? ఆయన పోయినాడు దేవుని యొక్క ప్రజలకు. ఈ మాటను బట్టి బోధించే ఎవరైనా, దేవుని వాక్యం చెప్పే ఎవరైనా బోధించక ముందు దేవుని దగ్గర కనిపెట్టాలి, ఉండాలి. ఆ దేవుడు ఏదైతే బోధిస్తామని చెప్పుతున్నాడో దాన్ని మాత్రమే బోధించాలి. నీ సొంతం ఏది బోధించకూడదు, దేవుడు చెప్పిందే చెప్పాలి. అందుకని అంటాడు, నీ వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రం రాతి పలకలు నీకు ఇస్తాను. ఒకటి ఆజ్ఞ నేను రాసినాను. ఎవరు రాసేటివి? నీది కాదు. నేను రాసిన ఆజ్ఞలు ధర్మశాస్త్రమును రాతి పలకలు నీకు ఇస్తాను. అందుకనే దేవుని దగ్గర నుంచి ఏదైతే నీకు ఇవ్వబడిందో, ఏది నీవు పొందినావో ప్రజలకు నీవు సేవ చేసేటువంటి ప్రజలకు బోధించాలో అది ప్రభువు దగ్గర ఉండి బోధించాల. అది ఆయన దగ్గర నుంచి పొంది. ఓ మాట చెప్తాను, కొత్త నిబంధనలో యోహాను గారి గురించి ఓ చక్కని మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. ఇది దేవుని వాక్యం విన్నటువంటి వారందరికీ తెలుసు. గమనించండి, 1వ అధ్యాయం 6వ వచనం, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చినకు సాక్షిగా వచ్చెను. అతడు సాక్షిగా రాకముందు, అతడు బోధించక ముందు ఎక్కడ ఉన్నాడు? దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి వాడు. పంపబడక ముందు ఎక్కడున్నాడు? దేవుని యొద్ద ఉన్నాడు. దేవుని యొద్ద నుండి పంపబడ్డాడు. పంపబడి ఏమైనాడు? అందరూ విశ్వసించినట్ల వెలుగును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి నువ్వు సాక్ష్యం ఇవ్వాలంటే, అనేకులు విశ్వసించాలంటే నీవు దేవుని దగ్గర ఉండాలి, నువ్వు దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఇది మన సహవాసములో మనం ఎరుగుదుము. దైవజనుడు కూడా అంతే.
ఏదైనా దేవుని దగ్గర కనిపెట్టి దేవుడు చెప్పుమన్నది చేయమన్నదే చేసినాడు. ఈ దినాలలో మన ఇష్టానుసారంగా మనకు తోచినట్లుగా మనం చేసుకుంటూ మనం నష్టపోతున్నాము, సంఘాలు నష్టపోతున్నటువంటి విషయం. అందుకొరకనే ఈ మాట జ్ఞాపకం పెట్టుకుందాం. తర్వాత కొన్ని భాగాలు చూడండి. 13వ వచనం, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువ లేచిరి. మోషే దేవుని కొండ ఎక్కెను. ఎప్పుడైతే దేవుడు చెప్పినాడో మోషే తనకు పరిచారకుడు అని ఇక్కడ ఎవరు? యెహోషువ మనకు కనబడుతున్నాడు. యెహోషువ, మోషే పరిచారకుడు ఇద్దరు లేచినారు. ఇద్దరు లేచి ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు అంటే కొండ మీదకి ఎక్కుతున్నారు. దేవుని కొండ మీదకి ఎక్కినారు. దేవుని కొండ మీదకి మోషే ఎక్కినాడు. మోషేతో ఉన్నటువంటి పరిచారకుడు కూడా యెహోషువ కూడా ఎక్కినాడు. ఎందుకని ఎక్కినాడంటే గమనించండి. ఎందుకని ఎక్కినాడంటే మోషే తరువాత యెహోషువయే బాధ్యత వహించవలసిన విషయం మనకు తెలుసు. దేశాన్ని స్వాధీనపరచేసేటువంటి వాళ్ళు కూడా ఎవరంటే యెహోషువనే. ఇది మనకు తెలుసు. అందుకనే మోషేతో కూడా ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక భాగాన్ని కలిగి ఉండాలంటే నీకు అనుభవం ఉండాలి. మోషే ఏ విధంగానైతే ఐగుప్తులో నుంచి వచ్చినాడో, కాలేబులు, యెహోషువ కూడా ఉన్నాడు. ఐగుప్తు నుంచి స్టార్ట్ అయినారు వాళ్ళు కూడా. అరణ్యంలో ఉన్నాడు. ఈ 40 సంవత్సరాల ప్రయాణం అంతట్లో కూడా మోషేతో ఉన్నాడు. ఎవరు? యెహోషువ. తిరిగి మోషే తరువాత యెహోషువ కనాను దేశాన్ని వారికి స్వాధీనపరిచినాడు, వారికి పంచిపెట్టినాడు. అందుకొరకనే ఈ రోజుల్లో దేవుని వాక్యం చెప్పేటువంటి వారికి దైవజనుల యొక్క అనుభవం లేదు, సహవాసము లేదు. యజ్ఞోలు గారు ఉట్టినే పేరు చెప్పుకుంటారు. తే అంటే బక్సింగారు సహవాసం తేపకొస్తే. ఎందుకంటే ఏదో యూట్యూబ్లో కనబడాలని కావచ్చు, లేకుంటే అందరూ లైకులు కొట్టాలని కావచ్చు. చూడు దైవజనుడు గురించి చెప్పొచ్చు. ఉందా నీకు అనుభవం? ఉందా? చూసినవా? ఏమైనా వాసన ఉందా? అందుకని యెహోషువ ఎక్కడున్నాడు? ఇప్పుడు మోషేతో కూడా ఉన్నాడు. మోషే యెహోషువలు ఎక్కడున్నారు? దేవుని కొండ మీద ఉన్నాడు. ఇక్కడ కింది భాగాలు చూస్తాం. 40 రోజులు ఉన్నాడంట. 40 రోజులు ఉన్నాడు. ఉందా నీకు ఆ ఓపిక? మోషే ఇంతకుముందు మోషే ఒక్కడే 40 రోజులు ఉన్నానుకున్నాం దివరాత్రులు. యెహోషువ కూడా తనతో ఉన్నట్టుగా మనకు తెలుసు. ఇది 32 అధ్యాయం దాకా. ఇక్కడ 25 అధ్యాయం స్టార్ట్ అయ్యి 32 అధ్యాయంలో కొండ దిగుతారు. మోషే ఉంటాడు, తర్వాత యెహోషువ ఉంటాడు. ఇది ఈ అధ్యాయాల యొక్క చరిత్ర. సరే, తర్వాత భావం చూస్తాం. ఇద్దరు కొండ ఎక్కినారు. 14వ వచనం, అతడు పెద్దలను చూసి, మేము మీ వద్దకు వచ్చి వారికి ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోను ఊరును మీతో కూడా ఉన్నారు. ఎవరికైనా వ్యాజ్యం ఉన్న ఎడల వారి వద్దకు వెళ్ళవచ్చునని వార్త చెప్పాను. గమనించండి, ఇప్పుడు మోషే లేనటువంటి యొక్క బాధ్యత ఎవరికి అప్పగించబడుతుంది అంటే అహరోనుకు, హూరుకు అప్పగించబడుతుంది. ఈ పెద్దలు ఉన్నారు ఇక్కడ, వీళ్ళకు కూడా చెప్పబడింది. వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఎక్కడికి పోవాలంటే అహరోన్ దగ్గరికి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, దేవుని సంఘములో ఎప్పుడు పెద్దలు పనిచేస్తారు. ఎవరు ఎప్పుడు పనిచేస్తారంటే దేవుని సేవకులు లేనటువంటి దినాల్లో దేవుని సేవకులు ఉన్నా కూడా వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతిని ఎరగక ఇవన్నీ అక్రమాలు చేసి సంఘాలలో పాడు చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏం చేశాడు? 14వ వచనం దయచేసి తర్వాత చదువుకోండి మీరు. పెద్దలను చూసి, మేము మీ వద్దకు వచ్చే వారికి ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోను ఊరుని మీ వద్ద మీతో ఉన్నారు. కాబట్టి మీ బాధ్యత ఏంది? పెద్దల బాధ్యత ఏంది? సంఘాలలో సేవకుల బాధ్యత ఏంది? పరిచారకుల బాధ్యత ఏంది? ఎవరి స్థాయి ఏందనేటువంటి ఎరగకుండా నష్టపోవద్దు. మీకు ఏదైనా విషయం ఉంటే అహరోను కాడికి రండి, ఊరు కాడికి రండి అంటే ఏ విషయం వచ్చిందో మేము తర్వాత చదువుకోవచ్చు, చూస్తాం. 32వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. సరే, 15వ వచనం, మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలుకు కనబడను. దేవుడు పిలిచినప్పుడు కొండ ఎక్కినాడు, మేఘము కమ్మింది, పిలిస్తేనే పోయినారు. ఎంత క్రమమైనటువంటి పద్ధతి. అప్పుడు ఏం జరిగిందట? వాళ్ళకు చెప్పినాడు 15వ వచనంలో, కొండ ఎక్కినాడు, మేఘం కమ్మింది. తర్వాత కొండంతా కూడా మేఘముతో నిలిచినటువంటి కొండ మీద నిలిచిన మేఘము 6 దినములు దాన్ని కమ్ముకుందంట. 7వ దినమున ఆ మేఘములో నుండి మోషేని పిలిచినంట, దేవుడు పిలిచినాడు. అది ఎట్లా ఉందంటే 17వ వచనం, యెహోవా మహిమ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె
ఇశ్రాయేలు కనబడిందంట. కాబట్టి దహించు అగ్ని వలె. దేవుని బిడ్డలారా, ఈ చిన్న మాట కూడా మనం జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడు మోషేని పిలిచినాడు, పోయి నిలబడ్డాడు. మళ్ళీ రెండోసారి మళ్ళా పిలుస్తున్నాడు, నువ్వు కొండకు వచ్చేసి అని పిలుస్తున్నాడు. అప్పుడు కొండ ఎక్కినాడు. కొండ ఎక్కితే ఏం కనబడింది? మేఘం కనబడింది. మేఘం కనబడింది. ఆ మేఘం కమ్మిందట. 6 రోజులు కమ్మిందట. లేక 7 రోజులు, 7 దినములు ఆ మేఘంలో ఉన్నాడట. చూడండి. కాబట్టి 6 రోజులు, 16వ వచనం, యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచిన మేఘం 6 దినములు దాన్ని కమ్ముకున్నది. 7వ దినమున ఆ మేఘంలో నుంచి మోషేని పిలిచినట్ట. మళ్ళా పిలిచినాడు. పిలిస్తే ఇప్పుడు ఏమయ్యాడు? మోషే కొండ ఎక్కి వెళ్ళిపోయినాడు. 17వ వచనంలో యెహోవా మహిమ కొండ శిఖరము దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కనబడి. ఎట్లా కనబడిందట? దహించు అగ్ని. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చివరి వచనంలో ఈ విధంగా ఉంటుంది. 28-29, అందువల్ల మనం నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందాం. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి సేవ చేయదాం. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని. ఏం చూపిస్తుంది? అగ్ని చూపిస్తా ఉంది. కాబట్టి అగ్ని మధ్యలో ఆ భయంకర మేఘము ఆ యొక్క గొప్ప మహిమలో ఇప్పుడు ఎవరున్నారంటే మోషే ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చూపిస్తుంది? దేవుడు దహించు అగ్ని మధ్యలో ఉన్నాడు. అగ్ని. 18వ వచనం, అప్పుడు మేఘములో నుండి ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగలు 40 దినములు ఉన్నాడు. ఎన్ని దినాలు ఉన్నాడు చూడండి. మోషే ఉన్నాడు, తనకు పరిచారకుడు యెహోషువ కూడా ఉన్నాడు. 40 దినాలు ఉన్నారు దేవునితో ఉన్నటువంటి సమయం. 40 అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము. 40 ఒక తరానికి గుర్తుగా ఉంటుంది. 40 సంవత్సరాలు మోసే విషయము, 40 సేవ, 40 చాలా ఉన్నాయి. 40 సంగతులు ఒక తరాన్ని చూపిస్తా ఉంది. రాత్రి రేయింబగలు ఉన్నారు, అన్నపానాలు మాని ఉన్నారు. దయచేసి విషయం ఏంటంటే 25 అధ్యాయం కానించి 34 అధ్యాయం వరకు వీరు 40 రోజులు అవుతుంది, 40 దినములు అవుతుంది. అక్కడ కొండ దిగొస్తారు. కాబట్టి 40 రోజులు ప్రభుతో ఉన్నటువంటి యొక్క అనుభవం. దేవుని బిడ్డలారా, ఈ మాట వింటుంటే నీవు నేను కూడా ఇశ్రాయేలు మహిమను చూసినారు, దేవుని స్వరాన్ని విన్నారు. ఆ పై మనం చదువుకున్న యొక్క 24 అధ్యాయాల దేవుని చూసినారు, దేవుని మహిమను చూసినారు. ఎందుకంటే దేవుని కొరకు పెద్దలు కూడా దేవుని మహిమను చూసినారు. వీళ్ళందరూ కూడా వీళ్ళు చూసినటువంటి వాళ్ళు ఏం చేయాలంటే తన ప్రజలను దేవుని కొరకు నమ్మకంగా వారిని నడిపించేవారుగా ఉండాలనే దేవుడు చూపించినాడు. కాబట్టి ఆ విధంగా ఉన్నారా లేరా అనేటువంటి భాగం చూస్తే మనకు ఈ భాగం అవగాహనలో తెలుసు. కాబట్టి చదివేటువంటి మనము, వినేటువంటి మనము ఎంతవరకు ఆయన కొరకు మనం జీవిస్తూ ఉన్నాం, ఏ విధంగా మనం అనుసరిస్తున్నాం. మన దేవుడు ఎవరంటే దహించు అగ్ని. సరైన విధంగా జీవించకపోతే కాలిపోతాము. సరైన విధంగా ఉన్నట్లయితే దేవునిలో ఇంకా మనం ఆత్మీయంగా మన సంఘాలు, కుటుంబాలు బలపడతాయి. కాబట్టి భయంకర దినాల్లో ఉన్నాం. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. ఈ విషయాన్ని ఎరుగుదాము. దేవుని బోధించేటువంటి మనము, పరిచర్య పెద్దలని చెప్పుకునేటువంటి మనము, నడిపించే వాళ్ళు అహరోన్ లాంటి వాళ్ళు ఏ విధంగా ఉంటున్నామో మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తాం. ఆ విధంగా దేవుడు మిమ్మును, మీ కుటుంబములను, మీ పిల్లలను, మీ సంఘాలను ఆశీర్వదించి ప్రభు కొరకు నమ్మకంగా, ప్రభు యొక్క రాకడ కొరకు నమ్మకంగా నిలబెట్టినట్లు ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, బాగా దీవించుకొని మనాలు చెల్లిస్తున్న కృపను కోరుతూ ఏసుపోవడం టాన్ చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడయుడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.